దేవుని యొక్క ప్రవచనము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము చెప్పబడి ఉన్నప్పటికీను ఆ నిర్ణయాక కాలంలో ఎప్పుడు నెరవేరాలో అది నెరవేరుతుంది అని ఇక్కడ మరి అబ్రహాము సంతానంగా ఉన్న ఇశ్రాయేలీయుల గురించి యూదా దేశము ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటి? ఈ యొక్క ఆ యూదా దేశం గురించిన ప్రవచనం, ఆ దేశం ఏర్పడక ముందు, బిఫోర్ ద నేషన్ వాజ్ ఫార్మ్డ్, అసలు ఆ దేశమే లేకముందు అబ్రహాముతో దేవుడు చెప్పిన అంశాన్ని మనం చూస్తాము. లేని దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం లేని వాటి గురించి మాట్లాడితే కొంతమంది నవ్వుతూ ఉంటారు. మరి మీ అందరూ ఇవాళ చూస్తా, మీకు అందరికీ తెలిసిన విషయమే, మా కొల్లేరు ప్రాంతము ఇవాళ చేపల చెరువులతో నిండిపోయి ఉంది. చేపల చెరువులతో నిండిపోయి ఉన్నది. ఫిష్ బిజినెస్ అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 1980s ఆర్ 78లో అసలు చేపల బిజినెస్ అంటే ఎవరికి తెలియదు, లేదు. ఆ రోజుల్లో కొంతమంది సైంటిఫిక్ మెథడ్లో ఆ చెరువులు తవ్వటము, ఆ చెరువులను ఎలా తవ్వాలో చెప్తా ఉంటే నవ్వేవాళ్ళు. నేను అక్కడ చెరువు తవ్వుదామని చెప్తే కొంతమంది భలే చెప్పేవాళ్ళు, వ్యవసాయం చేయకుండా చెరువులోకి తవ్వుతారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మరి ఈ 40 ఏళ్లలో జరిగిన మార్పులు మనం చూస్తున్నాం. అంటే కొన్ని మనము ఊహించడానికి కష్టంగా ఉంటాయి. ఆ రోజుల్లో చక్కగా పంటలు పండే భూమి, ఆ భూమిని చెరువులుగా మార్చేయటం ఏంటి అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు మన ప్రాంతంలో. ఇవాళ అనేక ప్రాంతాలు విస్తరించి ఇవాళ చేపల చెరువు ప్రపంచంలోనే చేపల చెరువులు పెద్ద బిజినెస్గా మారిన విధానాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని తన యొక్క భక్తులకి అనుగ్రహిస్తాడు, వారికి తెలియచేస్తాడనే విషయాన్ని ఇక్కడ అబ్రహాం గారి ద్వారా మనం చూస్తున్నాము. ఇంకా మరి కొన్ని ప్రవచనాలని మనం చూద్దాం. ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో, ఇక్కడ ఈ 15వ అధ్యాయము మొత్తం కూడా చూస్తే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ప్రవచనము 100% నెరవేరినట్లుగా నిర్గమకాండము 12వ అధ్యాయంలో చూస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా దాన్ని కట్టుకథ అని చెప్పడానికి ఏమాత్రము ఆస్కారం లేని, దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. కాబట్టి మనము దేవుని వాక్యము సత్యమైనది, ప్రవచనము సత్యమైనదని గ్రహించడానికి, మనం ఇతరులకు చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా మనకు అక్కడ ఉన్నది. ఇకపోతే ప్రవచనాల గురించి కొన్ని ఉదాహరణలు ఈరోజు చూద్దాం. మనకి ప్రవచనాల గురించిన ఒక 10 నిమిషాలు ప్రవచనాల గురించిన ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చూద్దాం. ఐజయా చాప్టర్ 2 17 to 21. మనుషుల ధర్మము తగ్గింపబడును, ఆ ధర్మమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. 21 వరకు 21 up to 21. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల కొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలో బండ బీటలలోను దూరవలన ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. కాబట్టి ఇక్కడ మానవులు తమ యొక్క స్వకీయ దురాశల చేత ఎవరికి వాళ్ళే సొంత దేవతల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు జరగబోయేది ఇవన్నీ ఇవాళ మనం చూస్తున్నాం కదా. ఇన్ని విగ్రహాలు, ఈ యొక్క తంతులన్నీ మనం చూస్తున్నాం మన దేశంలోనే. ఇవన్నీ ఎప్పుడు చెప్పండి? దేవుడు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన విషయాల్ని మనం రాయబడిన అంశాలను చూస్తున్నాం. ఇక్కడ ఆ యొక్క విగ్రహాలను గురించి అతిశయించే వారిని గురించి దేవుడు చెప్పిన ప్రవచనాల్ని, యెషయా ద్వారా చెప్పిన ప్రవచనాన్ని చూస్తున్నాం. ఇక్కడ గర్వించిన ఒక్క నిమిషం 2:17 నరుల అహంకారము అణగద్రొక్కబడును.
నరుల అహంకారము అణగదొక్కబడును. ఈ రోజున మనం ప్రాక్టికల్గా ఎన్నో దేశాల్లో చూస్తున్నాం. అహంకారంతో పరిపాలన చేస్తున్న అధికారుల్ని మరి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రత్యేకించి మన దేశంలో కూడా చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ దినమున వారి యొక్క అహంకారాన్ని అణిచివేస్తాను అని చెప్పినట్లుగా చూస్తున్నాము. ఆయన యొక్క ప్రభావం చేత ఇక్కడ యెహోవా మాత్రమే 17వ వచనంలో మనం ఏం చేస్తున్నాం అక్కడ, ద లార్డ్ అలోన్ షెల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ దట్ డే. ఒకానొక రోజున అంత్యకాలంలో సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే స్తుతించబడతాడు. ఆయన మాత్రమే కొనియాడబడతాడు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి మాత్రమే ఉంటాయి. హల్లెలూయా. రాతితో, మట్టితో అనేక రకాలుగా చేయబడిన ఈ బొమ్మలు నిలవబడవు అనే విషయాల్ని అక్కడ మనం ఇంతకుముందు చూసాం. మట్టితో ఇల్లు కట్టేసి పైన సిమెంట్ చేస్తే ఆ ఇల్లు నిలవదు. కాబట్టి శ్వాస లేని, ఆలోచన లేని మానవుల యొక్క చేతితో తయారు చేయబడిన దేవతలు అనేబడేవి నిలబడవు అని ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ ద ఐడల్స్ హీ షల్ అటర్లీ అబాలిష్. ప్రవచనం ఇది, నేనేమి నా సొంతగా చెప్పట్లేదు. ఆ యొక్క విగ్రహాలను మొత్తం కూడా దేవుడు నాశనం చేస్తాడు. ఎలా నాశనం చేస్తాడంటే తన బిడ్డలతోనే చేయిస్తాడు, తన భక్తులతోనే చేయిస్తాడు. కాబట్టి దేవుని కార్యములు మహాభయంకరంగా ఉంటాయి. ఈ రోజున అధికారం ఉందని, లేకపోతే బలం ఉందని, లేకపోతే డబ్బు ఉందని, ఇంకేదో ఉందని మానవుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే God will not tolerate, he will not accept. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రవచనము తప్పనిసరిగా నెరవేరుతుంది అనే విశ్వాసాన్ని అబ్రహాము లాగా మనం కలిగి ఉండాలి. అండ్ దే షల్ గో ఇన్ టు ద, అప్పుడు వాళ్ళు పారిపోతారంట కొండ గుహల్లోకి. దట్ డే ఏ మ్యాన్ షల్ క్యాస్ట్ హిజ్ ఐడల్స్. మరి ఈ యొక్క దేవునికి ప్రతిరూపంగా చేయబడిన వాటన్నిటిని కూడా, అదిగో ఆ రోజు మోషే పైనుంచి కిందకు వచ్చి ఆ దూడని ఏ విధంగా నాశనం చేశాడో, ఒకానొక రోజున అంత్యకాలంలో ఈ విగ్రహాలని నాశనం చేయబడతాయి. కాబట్టి మనము అందుకోసము, ఆ ప్రవచనం నెరవేర్పు కోసము మనం ప్రార్థన చేయాలి. అందుకోసం సిద్ధపాటు కలిగి మనం పనిచేయాలి. చూడండి ఇక్కడ తెలుగులో అక్కడ ఎంత ఇదిగా ఉంది చూడండి. ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ బంగారు విగ్రహములను ఎలుకలకి, గబ్బిలాలకి పారేస్తారంట. అంటే అవి వారిని కాపాడలేవు. దేవుని యొక్క మహాప్రభావము ఎప్పుడైతే బయలు వెళుతుందో మానవుడు గ్రహిస్తాడు, అరే ఈ విగ్రహాలు మనల్ని ఏమీ కాపాడలేవు. కాబట్టి ఈ రోజున మనం చెప్తున్నాము, వారికి అర్థం కావట్లే. కానీ ఒకానొక రోజున దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు every man will come to know the greatness of Almighty God, the Creator. ఆయన యొక్క శక్తిని దానియేలు మరి ఆ సింహాల భూమిలో ఉన్నప్పుడు ఆ రాజు ప్రత్యక్షంగా ఏ విధంగా చూశాడో లోక అధికారులు చూస్తారు. ఇవాళ చట్టాలు మా చేతిలో ఉన్నాయని మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా చేసేస్తున్నాయి. పాపం అక్కడ ఆ శ్రీలంకలో విచ్చలవిడిగా చేసి పాపం ఆ దేశం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే రష్యా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కానీ ఈ భూమి దేవునిది, ఇది దేవుని సృష్టి. నా సృష్టిని సూపర్వైజ్ చేయమని మీకు అప్పచెప్పాను. జస్ట్ యువర్ డ్యూటీ ఈజ్ టు సూపర్వైజ్. మానవుల్లో కొంతమంది జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఈ భూమిని సూపర్వైజ్ చేయాలని దేవుడు వారికి కొంత అధికారాన్ని ఇస్తే, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి సృష్టి యొక్క వినాశనానికి కారకులవుతున్నారు. గాడ్ విల్ నాట్ టాలరేట్. ఈ రోజున ఆ యొక్క సముద్రం పక్కన కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టేసి ఆ వేస్టేజ్ అంతా కూడా సముద్రంలో వదులుతున్న చేపలన్నీ మరి సరిపోతున్నాయి. భూమి అండర్గ్రౌండ్కి వేస్టేజ్లను పంపించేస్తున్నారు. ఎన్నో భయంకరమైన పనులు ఈ ధనిక వర్గాల వాళ్ళు వారి యొక్క మరి స్వార్థం కోసము ఈ భూమిలో ఉండే ప్రతి సంపదను దోచుకోవాలని
దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఈరోజు బలహీనలు చూస్తూ ఊరుకుండొచ్చు, కానీ ఒకానొక రోజున దేవుడు తన శక్తిని, ప్రభావాన్ని చూపిస్తాడు. ఇదిగో విగ్రహాలని నాశనం అయిపోతాయి. తన నాసికారంధ్రంలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. పోయినా ఆ విగ్రహాలకి ప్రాణం లేదని వాటిని వదిలేసినావు. ఒకవేళ అధికారులని ఈ మనిషి, జీవం ఉన్న మనిషిని ఈయన దేవుడు అనుకుంటున్నావేమో. వీడు దేవుడు కాదు, ఈజ్ మోర్టల్. వీడు ఎక్కువ కాలం ఉండడు. కాబట్టి ఏ విషయాల్లో కూడా వీళ్ళను లెక్క చేయవలసిన అవసరం లేదు ప్రవచనం చెబుతుంది. కాబట్టి మానవులు విచ్చలవిడిగా జీవిస్తారు. అటువంటి అప్పుడు దేవుడు తన యొక్క శక్తిని, ప్రభావాన్ని చూపిస్తాడని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన అంశాన్ని మనము చూస్తున్నాము. ఇర్మియా 27 అధ్యాయంలో కూడా ఇటువంటి అంశాలనే మనం చూస్తున్నాము. ఇర్మియా 27 మొదటి వచనాలు, 1-2 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 27 ఎవరు చదవండి. మొదటి యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు సెలవిచ్చెను. యెహోవా నాకు ఆజ్ఞయించుచున్నాడు, నీవు గాడిని పలుపును చేయించుకొని నీ మెడ పట్టుకొనుము. చదవమ్మా. 3వ వచనం కూడా చదవండి. టచ్ చేసినప్పుడు ఓకే, అదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క యోషియా కుమారుడైన యెహోయాకీము కాలంలో దేవుడు తెలియజేసిన, ఇర్మియా ద్వారా తెలియజేసిన ప్రవచనము ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆ దేశంలో దేవుడు ఏమేమి జరిగించబోతున్నాడు అనే అంశాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వర్ణించబడి, అంటే మిమ్మల్ని నేను ప్రత్యేక జనాంగముగా, ఆశీర్వదించబడిన జనాంగముగా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరెవరూ పుట్టకముందు, ఈ దేశం ఏర్పాటు చేయకముందు నేను అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటే మీరు నా మాట వింటలేదు. యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై కమాండ్మెంట్స్, ఐ విల్ నాట్ టాలరేట్. కాబట్టి ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనము. దేవుని వాక్యము ఎరిగి ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని మాట లెక్క చేయకపోయినా, దేవుని వాక్యం అంటే ఏమిటో, ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలియని విగ్రహారాధికులు దేవుని మాటను లెక్క చేయకపోయినా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన ఉగ్రతను చూపిస్తాడు. అక్కడ ఇంతకుముందు యెషయా గ్రంథంలో అన్ని జనుల మీద, విగ్రహారాధికుల మీద ఉగ్రతను ఏ విధంగా చూపించాడో ఆ ప్రవచనాన్ని చూసాము. ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద తన ఉగ్రతను ఎలా రప్పించబోతున్నాడో చూస్తున్నాము. కాబట్టి ఈ వాక్యాలని ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. మరి ఈ ప్రవచనాల గురించిన గొప్ప సందేశాలని రాబోయే కొన్ని వారాలు మనం నేర్చుకుందాము. మరి ఆత్మీయ బలాన్ని, మరి ఆత్మీయ నడిపింపుని మనము కలిగి వాక్యంలో ఎదగటానికి ప్రయత్నం చేద్దాము. అటు ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించు.